గుంటూరులోని తూర్పు నియోజకవర్గ పరిధిలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు నివాళులర్పించారు. ఒక వ్యక్తి హృదయ స్పందన నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిందని ఈ సందర్భంగా పెమ్మసాని అన్నారు. ఆ విత్తనం ఆ ఆశయాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా కూడా ఎప్పటికీ పోరు లేకుండా ఎప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా పనిచేసే విధానం ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల జీవితాల్లో వారి ముద్ర ఉండాలనేటువంటి చేసేటువంటి విధానం. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు కూడా ఈరోజు తీసుకుని ఆయన కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కానీ ఎక్కడెక్కడ లేని అంటే దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు మనందరికీ అంటే కార్యకర్తలు కోరుకునే కొన్ని వేరే ఉంటాయి. పదవులు కోరుకుంటారు, వ్యక్తిగతంగా కొంత లాభం కోరుకుంటారు, సమాజంలో గుర్తింపు కోరుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ అభివృద్ధిలో మీరు కూడా ఏదైతే అభివృద్ధి వస్తుందో ఈ అభివృద్ధిలో కూడా మీకు కూడా తెలియకుండా ఎన్నో లాభాలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈరోజు అందుబాటులో ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ, నేను కానీ మా సహాయం చేసిందో పార్టీ కూడా మేము తెలుసుకోవాలి. అంటే ఎక్కడ 40 లక్షలు 50 లక్షల రూపాయల సహాయం కూడా ఒక కార్యకర్తకి ఈరోజు చేస్తా ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అద్భుతంగా మాట్లాడారు. మన పార్టీకి వేరే పార్టీలకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే అక్కడ ప్రామిస్ ఉంటాయి, ఇక్కడ ఏమో నిజంగా అవుట్పుట్ ఉంటుంది. చెప్పిన మాట ప్రకారం చేస్తారు. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మనం జరుపుకుంటాం 27, 28, 29 తారీఖుల్లో. అది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే దీనిలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఏవైతే పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ అధికారంలో లేనప్పుడు ఎందువల్ల మనం పార్టీని అధికారంలో లేకుండా కోల్పోయామని సమీక్షించుకోవడాలు, ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయాలు అంటే అవహేళన, రాజకీయాలు అంటే దోపిడీ,